హైదరాబాద్ టు తిరుపతి ట్రైన్ జర్నీ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ యొక్క జర్నీ అనేది. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ప్రొవైడ్ అయిపోతున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ రతన్ బ్లాగ్స్ అనమాట. సో ఈరోజు మనం ట్రైన్ జర్నీ ఫస్ట్ నా యూట్యూబ్ లైఫ్లోనే ఫస్ట్ ట్రైన్ జర్నీ వీడియో తీయబోతున్నాను. అది కూడా తిరుపతి వెళ్తున్నాను నేనైతే. సో మార్నింగ్ అయితే ఇప్పుడు మనం కాచిగూడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. 5 o'clock ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినా మనకి 6 o'clock ట్రైన్ ఉందన్నమాట. 6 o'clock నేను ట్రైన్ ఎక్కేసాను ఆల్రెడీ. ఇది ఇంట్లో దీని తర్వాత తీస్తున్నాను. 6కి ట్రైన్ ఎక్కితే సో మనకి రేణిగుంట 4:30 వరకు రేణిగుంట వెళ్తుంది. సో మనం ఎక్కిన ట్రైన్ వచ్చేసి మురుదేశ్వర్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది కాచిగూడ నుంచి వయా కర్నూలు, కడప, రేణిగుంట అయితే వెళ్తుంది. తక్కువ టైంలో వెళ్తుంది అనమాట. సో మనం 2AC బుక్ చేసుకున్నాము. 2AC 1500 రూపీస్ పడింది. ఫస్ట్ మనకు వచ్చేసి RACలో వచ్చింది. దాని తర్వాత మనకి స్లీపర్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే హైదరాబాద్ నుంచి తిరుపతి ఎలా వెళ్ళాలి, టికెట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, సో మనకి లోపల సీటింగ్ స్లీపర్ ఎలా అవైలబుల్గా ఉంటుంది, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో క్లారిఫై అయితే చేస్తాను. కంప్లీట్ జర్నీ వీడియో అయితే నేనైతే చూపించడం జరుగుతుంది. సో వీడియో అయితే మొత్తం అయితే చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను కాచిగూడ స్టేషన్లో అయితే ఉన్నాను, రైల్వే స్టేషన్లో. గేట్ నెంబర్ 1 దగ్గర నుంచి అయితే లోపలికి వెళ్తున్నాను. నేను ఇంటి దగ్గర నుంచి 5 o'clock బయలుదేరాను. నాకు 6 o'clock ట్రైన్ అయితే ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి నాకు 30 minutes సమయం అయితే పట్టింది. ఇప్పుడు నేను వెళ్తుంది గేట్ నెంబర్ 1 నుంచి లోపలికి వెళ్తున్నాను. గేట్ నెంబర్ 1 నుంచి లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ లెఫ్ట్ ఉంటుంది కదా, లెఫ్ట్ తీసుకోవాలి ముందుగా. అలాగే కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్ అయితే తీసుకోవాలి. తీసుకుంటే మనకి మెట్లు అయితే ఉంటాయి. ఆ మెట్లు ఎక్కగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళవలసి ఉంటుంది. ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఈ మెట్లు ఎక్కగానే మనకి లెఫ్ట్ సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 ఉంది. రైట్ సైడ్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం మెట్లు దిగగానే మనకి ప్లాట్ఫామ్ 4, 5 అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ కొన్ని ట్రైన్స్ అయితే కూడా వెళ్తున్నాయి. ఇంకా మన ట్రైన్ అయితే రావడానికి సమయం అయితే ఉంది. మనం అయితే వెయిట్ చేద్దాం. ఇక్కడ కోచెస్ స్లీపర్కి వాళ్ళు బెడ్స్ అయితే అలొకేట్ అయితే చేస్తున్నారు. టైం అయితే 5:55 అవుతుంది. ఇంకొక 10 minutes అయితే ఉంది మన ట్రైన్ అయితే రావడానికి. ఇక్కడ ఎక్కడ నిలబడాలి అనేది కూడా, ఏ కోచ్ మనమైతే ఎక్కాలనేది కూడా వాళ్ళు డీటెయిల్గా మెన్షన్ చేస్తారు. మన మురుదేశ్వర్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ఇంకొక 5-10 నిమిషాలలో ట్రైన్ అయితే బయలుదేరుతుంది. ఇంకా డీటెయిల్స్ అయితే నేను ట్రైన్ ఎక్కినాక ప్రొవైడ్ అయితే చేస్తాను. చూడండి, ఇక్కడ పబ్లిక్ అయితే 2A అంటే నేను ఏదైతే బుక్ చేసుకున్నానో కోచ్, ఆ కోచ్లో అయితే పబ్లిక్ అయితే ఎక్కుతున్నారు. సో ఇందులో దాదాపు చాలా సీట్స్ అయితే ఉంటాయి. 2A నేను బుక్ చేయడం జరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 1400 చేంజ్ అయితే పడింది. లోపలికి వెళ్ళినాక కూడా చూపిస్తాను. సో లోపలికి వెళ్ళగానే మనకి ఒక మనిషి పట్టేంత ప్లేస్ ఉంటుంది. ఇలా అయితే ఉంటుందన్నమాట మనకి స్లీపింగ్ బెడ్స్ అనేవి. రైట్ సైడ్ అయితే 4 ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అయితే సింగిల్ కింద ఒకటి పైన ఒకటి అయితే ఉంటుంది. కరెంట్లీ నేను వాష్రూమ్ దగ్గర అయితే ఉన్నాను. సో వాష్రూమ్స్ కూడా నీట్గానే ఉన్నాయి. ఇక్కడ ఒక సింక్ కూడా ఉందన్నమాట. ట్రైన్ అంటే అందరూ వాష్రూమ్ భయపడతారు, బట్ ఇక్కడ పర్లేదు, చాలా బాగుంది వాష్రూమ్ కూడా. మనమైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. గైస్, ఇదే అనమాట మన బెడ్. ఒక పర్సన్ పడుకునేంత ప్లేస్ అయితే ఉంటుంది. కంఫర్ట్గానే ఉంటుంది. 2 పిల్లోస్ అలాగే ఒక బ్లాంకెట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాము. ట్రైన్లో అయితే ఉన్నాం అనమాట. సో మనం ఎక్కిన ట్రైన్ వచ్చేసి మురుదేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి కాచిగూడలో స్టార్ట్ అవుతుంది. కాచిగూడ నుంచి డైరెక్ట్ మురుదేశ్వర్ అనమాట. అంటే మధ్యలో మనకి కొన్ని స్టాప్స్ అయితే ఉంటాయి. మనమైతే ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాం కాబట్టి మనకి రేణిగుంట స్టాప్. రేణిగుంట నుంచి మనం తిరుపతి వెళ్ళవలసి ఉంటుంది. మనం 2AC అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో స్లీపర్ మంచిగా కంఫర్ట్గా అయితే ఉంది. సీటింగ్ కానీ అవంతా నేను చూపిస్తాను. మనకి టికెట్ ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్ పడేది. మనం 2 days ముందు బుక్ చేసుకున్నాం కాబట్టి వెయిటింగ్ లిస్ట్ అయితే ఉంటాయి. వెయిటింగ్ లిస్ట్ నుంచి మనకి RAC వచ్చింది. RAC అంటే ఒకటే సీట్ని ఇద్దరు షేర్ చేసుకోవాలి. దాని తర్వాత
మనం ఎప్పుడైతే ట్రైన్ ఎక్కినాక మనకి టీసీ వస్తారు కదా, టీసీ అయితే మనకి సపరేట్గా సీట్ అయితే అలొకేట్ చేస్తారనమాట పడుకోవడానికి. మీకు అది కూడా చూపిస్తాను, కంఫర్ట్గా అయితే ఉంటుంది. సో బేసిక్గా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనం పడుకునే ప్లేస్ అనమాట. ఒక పర్సన్కి పర్ఫెక్ట్గా ఉంటుంది లగేజ్ పెట్టుకోనికి, అలాగే పడుకోనికి కూడా. పక్కనే సీన్ కూడా చూడండి, సీనరీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో మీకు కనిపిస్తుంది కదా గైస్, మంచి ఒక మిర్రర్ అయితే ఉంటుంది. మనం బయట సీన్ని ఎంజాయ్ చేస్తూ మనమైతే జర్నీ చేయొచ్చు ఈ యొక్క ట్రైన్లో. సో వీళ్ళు మనకి ఏం ప్రొవైడ్ చేస్తారంటే, ఇది కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ బ్లాంకెట్, సో కప్పుకోవడానికి ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఈ లోపల వైట్ కలర్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఏదైతే సీట్ ఉందో ఆ సీట్ పైన మనకి కప్పుకోవడానికి అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే లైట్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. మనకి నైట్ టైంలో లైట్ కావాల్సి ఉంటే లైట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే మనకి ఛార్జర్ పాయింట్ కూడా ఉంది, ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు మీరు మొబైల్స్. సో ఇక్కడ మీకు ఫుడ్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది అయితే పడకండి. అంటే మేము ఫుడ్ బయట నుంచే తెచ్చుకోవాలా ఎలా ఉంటుందని, మీకు ఎవ్రీ 5 minutesకి టీ కానీ టిఫిన్ కానీ స్నాక్స్ కానీ ప్రతి ఒక్కరు ఎవరన్నా ఒకరు వస్తూనే ఉంటారు. సో మీరు వాళ్ళ దగ్గర నుంచి అయితే బై అయితే చేయవచ్చు. ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్ జర్నీ అంటే అందరు భయపడే వాష్రూమ్స్ అనమాట. సో ఇక్కడ వాష్రూమ్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అనుకోవచ్చు. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వాష్రూమ్స్ కూడా. సో ఇంకా ఏంటంటే మనం తిరుపతి అయితే వెళ్తున్నాము. సో చాలామంది ఏం చేస్తారనంటే బస్ జర్నీ అదంతా ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో మీకు ఒక కంఫర్ట్ అండ్ సేఫ్ జర్నీ కావాలి అనుకుంటే ఈ ట్రైన్ జర్నీ అయితే ప్రిఫర్ అయితే చేయండి గైస్. సో ఇంకా మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ముందు. ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. మనం కాచిగూడలో ఎక్కినాం కదా, కాచిగూడలో ఎక్కిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూల్, డోనే, ఊటీ, దాని తర్వాత ఎర్రగుంట్ల, దాని తర్వాత కడప వస్తుంది. కడప తర్వాత మనకి రేణిగుంట జంక్షన్ అనమాట. ఈ యొక్క రేణిగుంట జంక్షన్లో మనం ఎక్కి రేణిగుంట జంక్షన్లో మనం ట్రైన్ దిగి ఇక్కడ నుంచి తిరుపతి అయితే వెళ్ళవలసి ఉంటుంది గాయస్. సో మనకి ప్రెజెంట్ స్టేటస్ అయితే నేను చూపిస్తాను ఇవాళ. సో ఇవాళ ప్రెజెంట్ స్టేటస్ వచ్చేసి కాచిగూడలో 6:05కి స్టార్ట్ అయింది. 6:05కి కాచిగూడలో స్టార్ట్ అయితే ప్రెజెంట్ అయితే మనం గుడి దాటినాం అనమాట. ఎర్రగుంట జంక్షన్కి దగ్గరలో ఉన్నాం. దాని తర్వాత కడప జంక్షన్, దాని తర్వాత రేణిగుంట. అంటే స్టాప్స్ అనేది మనం కాచిగూడలో ఎక్కితే జస్ట్ మీరు చూసుకోవచ్చు 7 స్టాప్లే ఉన్నాయన్నమాట. జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు, డోనే, గూటి, ఎర్రగుంట్ల, కడప, దాని తర్వాత రేణిగుంట. సో మనకి స్టాప్స్ అనేది ఎక్కువ ఉండకుండా మనకి సూపర్ ఫాస్ట్ ఉంటుంది ఈ యొక్క ముర్దేశ్వర్ SF ఎక్స్ప్రెస్ అనమాట. సో ట్రైన్ నెంబర్ వచ్చేసి 12789. మీరు ఎప్పుడన్నా తిరుపతి వెళ్ళాలనుకుంటే ఈ యొక్క ట్రైన్ అయితే ప్రిఫర్ చేయండి, చాలా కంఫర్ట్ ఉంటుంది. సో మనకు ప్రెజెంట్ ట్రైన్ స్పీడ్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ట్రైన్ స్పీడ్ అయితే కనిపిస్తుంది కదా, 107, 105 స్పీడ్ తోటి అయితే ట్రైన్ అయితే వెళ్తుంది. మీకు కనిపిస్తుందా గాయ్స్, 107 ఈ యొక్క స్పీడ్లో ట్రైన్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి వైకుంఠ దర్శనం ఉంది కాబట్టి మనం తిరుపతి అయితే వెళ్తున్నాము. సో నార్మల్ డేస్లో కూడా మీకు తిరుపతి అని అంటేనే చాలా పబ్లిక్ అయితే రావడం జరుగుతుంది. సో వెళ్ళే వాళ్ళు ఉంటే ముందుగానే ఒక 2 రోజుల ముందు, వారం రోజుల ముందు ప్లాన్ చేసుకుంటే మీ బెర్త్ అనేది ముందే కన్ఫర్మ్ అయిపోతుంది. సో నాలాగా ఒక 2 days ముందు చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్ రావడం జరుగుతుంది. దాని తర్వాత RACకి వెళ్తుంది. RAC నుంచి మళ్ళీ మనకి సపరేట్గా ఇట్లా సీట్ అలొకేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇబ్బంది అయితే ఉండదు, బట్ మీ సేఫ్టీ కోసం ఒక వారం ముందు మీరు ప్రిఫర్ చేసుకుంటే అది మీకు బెస్ట్ అనమాట. చూసుకోవచ్చు మనకి ముర్దేశ్వర్ ఎక్స్ప్రెస్లో ప్రయాణం అయితే చేస్తున్నాం అనమాట. ప్రెజెంట్లీ మనకి జర్నీ అయితే అసలు ఎక్సలెంట్ జర్నీ అనమాట. మార్నింగ్ స్టార్ట్ అయినాము,
ప్రజెంట్ టైం వచ్చేసి 1:30 అయితే అవుతుంది. ఇంకా మనం లంచ్ అయితే వేయలేదన్నమాట. పొద్దున బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాము. సో లంచ్ అయితే చూస్తున్నాము. మనకి ఏంటంటే మధ్యలో ఒక పాయింట్ ఉంది, మనకి స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటే మనకి ఫుడ్ అక్కడికి కూడా వస్తుంది. సో అక్కడ తిందామా లేదంటే ఇక్కడ మనకి ట్రైన్లో ఐఆర్సిటీసీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫుడ్ అంటే కొనుక్కోవచ్చు, మనం వెజ్ నాన్ వెజ్ అన్నీ దొరుకుతుంది. సో అది తిందామా అనేసి మనమైతే చూస్తున్నాము. అది కూడా అప్డేట్ అయితే ఇస్తాను. సో ప్రెజెంట్ ట్రైన్ అయితే ఆగిందనమాట ఒక దగ్గర. ట్రైన్ అయితే ఆగింది, నేనైతే వీడియో అయితే తీస్తున్నా. చూడండి గాయస్, ఎండ అయితే ఫుల్ అయితే ఎండ ఉంది. మనకు లోపల అయితే ఫుల్ కూల్ ఉందన్నమాట. మంచిగా చల్లగా చిల్ అయితే ఉంది లోపల. వాష్రూమ్స్ కూడా చెప్పినా కదా, చాలా నీట్గా అయితే ఉన్నాయి అనమాట. సో మనం ఇంట్లో ఎట్లా మెయింటైన్ చేసుకుంటామో అంతా కాకుండా కొద్దిగా ఓకే, చాలా బాగున్నాయి. మనకి ట్రైన్లో చాలామంది ఎక్స్పెక్ట్ అయ్యారు వాష్రూమ్స్. సో చాలా అయితే బాగున్నాయి నీట్గా. సో 2AC మీరు ఎవరైనా ప్రిఫర్ చేసుకున్న వాళ్ళు ఉంటే మీరు బుకింగ్ అయితే చేసుకోండి. సో మనం ఈ యొక్క ట్రైన్లో వెజ్ బిర్యానీ అయితే తీసుకోవడం జరుగుతుంది. చూడండి, తీసుకున్నాం ఆల్రెడీ. మనకు వచ్చేసి దీంతోపాటు ఒక మ్యాంగో పికిల్ అయితే ఇచ్చారు. మ్యాంగో పికిల్ అలాగే వెజ్ బిర్యానీ. సో క్వాంటిటీ అయితే బాగానే ఉంది, కానీ టేస్ట్ చూద్దాం. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 80 రూపీస్ అనమాట. సో వెజ్ అలా ఉంటుంది, నాన్ వెజ్ అలా ఉంటుంది. సో లోపల ఒక స్పూన్ కూడా ఇచ్చారు, స్పూన్ విత్ 1 మసాలా కర్రీ అండ్ వెజ్ రైస్. సో ఇది కూడా మనం టేస్ట్ అయితే చేసి చూపిద్దాం ఎట్లా ఉంటుంది అనేది. ఒకరికైతే సఫిషియెంట్గా ఉంటుంది. సో కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇది సరిపోకపోవచ్చు, బట్ ఒక పర్సన్కి అయితే సఫిషియెంట్ ఈ యొక్క రైస్. ఓకే, మనకు ఫ్లేవర్ వచ్చేసి జస్ట్ ఒక బాస్మతి రైస్ ఫ్లేవర్, ఒక కర్రీ అయితే ఇచ్చారు. సో మనకి ఎంతైనా హోమ్లీ ఫుడ్, బయట రెస్టారెంట్ ఫుడ్ టేస్ట్ అయితే మనకు ఆ టైప్ అయితే దొరకదు, బట్ తినొచ్చు. మీరైతే ప్రిఫర్ అయితే చేయవచ్చు మీల్కి ఈ యొక్క వెజ్ని అయితే. సో వెజ్ పర్లేదంటే నాన్ వెజ్ కూడా మీకు అయితే ఓకే ఉంటుంది. సో మనకి ట్రైన్లో ఫెసిలిటీస్ అయితే చూసుకోవచ్చు. మనకి హ్యాండ్ వాష్ చేసుకోనికి మనకి మంచి హ్యాండ్ వాషర్ ఉంది, అలాగే మనకి సింక్ కూడా ఉందన్నమాట. సో ఏమైనా వేస్టేజెస్ ఉంటే ఇక్కడ మీరు త్రో అయితే చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ పరంగా కూడా మీకు అవుతుంది. సో ఇక్కడ మీకు లెఫ్ట్ అండ్ రైట్ అనేది 2 వాష్రూమ్స్. లెఫ్ట్ అనేది మనకి ఇండియన్ వాష్రూమ్, రైట్ అనేది అమెరికన్ వాష్రూమ్ అనమాట. సో ఒక మంచి మిర్రర్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో అటు వెళ్తే ఇంకో కోచ్, ఇటు వెళ్తే నేను ఇప్పుడు తీసుకున్న కోచ్ ఉంటుంది అనమాట. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, కదులుతుంది ట్రైన్ అయితే. మనకి 110, 120 స్పీడ్లో అయితే పోతుంది అనమాట ట్రైన్ అయితే. మనకి ఇంత డిస్టర్బెన్స్ ఉండదు లోపల, ట్రైన్ సౌండ్ కానీ అంతా. కానీ మొత్తం ఏంటంటే క్లోజ్డ్ డోర్స్, క్లోజ్డ్ కర్టన్స్ ఉంటుంది కాబట్టి మనకి డిస్టర్బెన్స్ అయితే ఏముండదు. జర్నీ అయితే చాలా పీస్ఫుల్గా, మనం ఇంట్లో పెట్టుకొని ఎట్లా అనుకుంటామో అట్లా అయితే ఉంటుంది మనకి జర్నీ. సో చెప్పినా కదా, మనం 4:30కి రేణిగుంటలో అయితే రీచ్ అవుతాం. అక్కడ నుంచి మనం తిరుపతి అయితే వెళ్ళాలి. ఒక 20-30 మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనం బై బస్ ఆర్ బై ఆటో మనం ట్రావెల్ చేయాలి. సో ఇవాళ మనం వీలుంటే మనం మెట్ల ద్వారా స్వామివారి దగ్గరికి చేరుకోవాలి, లేదంటే రేపు ఎర్లీ మార్నింగ్. సో గాయ్స్ చూస్తున్నారు కదా, ఇదే అనమాట మనం వచ్చిన ట్రైన్, మురుదేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనకి ఇది కాచిగూడ నుంచి మురుదేశ్వర్ వరకు అయితే ఉంటుంది. సో మనం AC 2A బుక్ చేసుకున్నాం అనమాట ఈ యొక్క ట్రైన్.
మనకి ఏంటంటే సీటింగ్ అంతా జబర్దస్త్ కంఫర్ట్ అయితే ఉంది. ఇక్కడ మధ్యలో మనకి ఆల్టింగ్ అనమాట. రేణిగుంటకి ఇంకా జస్ట్ 2 కిలోమీటర్సే. బట్ ఇక్కడ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆపినాడు, ఎందుకంటే ఎగ్జాక్ట్ టైంకి రీచ్ అవ్వాలి కదా. ఒకవేళ లేట్ అయినా పర్లేదు, బట్ వేరే ప్లాట్ఫామ్ పైన ఏమైనా ట్రైన్స్ ఉంటే కనుక ఇక్కడ మనకి ఇట్లా ఆల్టింగ్ అయితే చేస్తాడు. మనకి జర్నీ అయితే బ్యూటిఫుల్ అనమాట. మనకి పడుకోవడం కానీ అంతా మనకి కంఫర్ట్ అయితే ఉంది ట్రైన్లో. మనకి ఏంటంటే మంచిగా మనకి సింగిల్ బెర్త్, మనం ఒక్కరమే వస్తాం కాబట్టి మనకు సపరేట్గా ఒక కోచ్ అయితే ఇవ్వడం జరిగింది. మంచిగా కర్టన్స్, ఒక బ్లాంకెట్ ఇవ్వడం జరిగింది. మంచిగా మనకి ఒక పర్సన్ పడుకొని ఒక 2 లగేజెస్ పెట్టుకోవచ్చు. అలానే కింద కూడా మనకు ప్లేస్ ఉంది, అక్కడ కూడా మనం లగేజ్ అయితే పెట్టుకోవచ్చు. సో ముందు కనిపిస్తుంది కదా, అదే మనకి రేణిగుంట జంక్షన్ అనమాట. దగ్గరకు వచ్చేసినాము. ట్రాక్స్ అయితే చేంజ్ అవుతుంది మనకి, ట్రైన్ కూడా మీరు చూసుకోవచ్చు. సో గైస్, ఈ జర్నీ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేస్తే కనుక కామెంట్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది.